రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో కులగణన సామాజిక సర్వే నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి అందించింది. కులగణన సామాజిక సర్వేలో రాష్ట్రంలోని 3.50 కోట్ల మంది వివరాలు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక ఈ కులగణన సామాజిక సర్వే నివేదికను మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్లబోతున్నట్లు ప్రకటించారు. ఇక రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కులగణన అంశంపై ప్లానింగ్ డిపార్ట్మెంటు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా కేబినెట్ సబ్ కమిటీని రిపోర్టు సమర్పించారు. కులగణన సర్వేలో దాదాపుగా 55.85% బీసీలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. కొత్త లెక్కల ప్రకారం పథకాలు రిజర్వేషన్ల అమలుకు సన్నాహకాలు చేస్తున్నారు. న్యాయమైన చిక్కులు రాకుండా రిజర్వేషన్ల అమలుకు కసరత్తులు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఇక రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇక ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికను కేబినెట్కు అందజేస్తారు. కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రి మండలి ఓ నిర్ణయం తీసుకుంటుంది.
రాష్ట్రంలో కులగణన సామాజిక సర్వే నివేదిక కేబినెట్ సబ్ కమిటీ అందించింది. కులగణన సామాజిక సర్వేలో రాష్ట్రంలో 3.50 కోట్ల మంది వివరాలు అందించారని ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, కులగణన సామాజిక సర్వే నివేదికను మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్ళబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఇక రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు ప్రధానంగా న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ రేపు ఉదయం మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదేవిధంగా మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది. ఈ యొక్క సమావేశంలో కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించనున్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సమావేశంలో ఇంతవరకు అంటే ఈ రెండు అంశాలపైన ఇప్పటికే సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీకి కొంత నివేదిక రావడం జరిగింది. నిన్న కులగణనకు సంబంధించినటువంటి సబ్ కమిటీకి ఇటు ప్లానింగ్ డిపార్ట్మెంట్ సబ్ కమిటీకి నివేదికను కూడా ఇచ్చింది. ఈ కులగణనకు సంబంధించినటువంటి మొత్తం వివిధ కులాలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా తీసినటువంటి పరిస్థితి. 50 రోజుల పాటు సమగ్ర కులగణన చేసి ఈ యొక్క కులగణనలో బీసీలకు సంబంధించినటువంటి లెక్కలైతే తేల్చినటువంటి పరిస్థితి. మొత్తం దేశంలో కూడా ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. బ్రిటిష్ కాలం నాడు 1931లో ఈ యొక్క కులగణన చేశారు. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ లెక్కలు చేయలేదు. 1941లో నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక లెక్కలు కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేయలేదు. కేవలం ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి లెక్కలు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేయాలని చెప్పేసి జనగణన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో ఇటు భారతదేశంలో ఇంతవరకు కూడా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఈ సాహసం చేయలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రప్రథమంగా ఈ దేశంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క కులగణన ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి జనగణన చేసింది. ఈ యొక్క కులగణన ప్రధానంగా బీసీల లెక్కలు తేల్చిన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర సర్కార్ రేపు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ యొక్క ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంపైన క్యాబినెట్లో చర్చించి ఆమోదించిన తర్వాత మధ్యాహ్నం అసెంబ్లీలో ఈ యొక్క చర్చ పెట్టి సభ్యుల ఆమోదం పొందనుంది. ఆ తర్వాత ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి 1994 నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో మందకృష్ణ మాదిగా ఇటు గత కొన్నేళ్లుగా ఆందోళన చేశారు. అప్పుడున్నటువంటి 2000 సంవత్సరం నుంచి 2004 మధ్య కాలంలో ఇటు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో కొంత అంటే ముందడుగు వేసి వర్గీకరణ చేయడం జరిగింది. కానీ మాలను వ్యతిరేకించడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేసినటువంటి పరిస్థితి. ఇన్నాళ్లకు సుప్రీంకోర్టు మళ్ళీ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఆయా రాష్ట్రాలు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మాదిగలకు సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని కూడా తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించకుండా ఈ రాష్ట్రం నుండి ఉద్యమం పుట్టింది కాబట్టి ఇక్కడ ఇటు ప్రధానంగా మందకృష్ణ మాదిగ ఇక్కడ నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. గత సెప్టెంబర్ 12న ఈ యొక్క సబ్ కమిటీని కూడా వేసినటువంటి పరిస్థితి. సబ్ కమిటీ ఈ యొక్క రిజర్వేషన్కు సంబంధించినటువంటి మాదిగ ఇతర వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి దానిపైన ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన దానిపైన సబ్ కమిటీ కొంత సమాచారం సేకరించిన తర్వాత 1 మెన్ కమిషన్ కూడా జ్యుడిషియల్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ 1 మెన్ కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఈ యొక్క 1 మెన్ కమిషన్ నివేదికను కూడా తయారు చేసింది. ఈరోజు సచివాలయంలో జరిగేటువంటి సబ్ కమిటీ ముందుకైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి సబ్ కమిటీకి ఈ యొక్క నివేదికను కూడా అందించనుంది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర సర్కార్ కులగణన నివేదికను నిన్ననే సబ్ కమిటీకి అందించిన నేపథ్యంలో ఈ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ రెండు అంశాలను కూడా రేపు క్యాబినెట్లో ఉదయం చర్చించి ఆమోదించిన తర్వాత ఇటు అసెంబ్లీలో చర్చించి మధ్యాహ్నం అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఆమోదించనుంది. ఆ తర్వాతనే ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రాజశేఖర్, రైట్, రేపు అంటే క్యాబినెట్ కమిటీ తర్వాత నిర్వహించబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశానికి మిగతా పార్టీలు రాబోతున్నాయా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మనకి?
అంటే ఇప్పటికే ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి అంశంలో సబ్ కమిటీకి నివేదిక అందింది కాబట్టి ఇటు మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని అంటే షమీమ్ అఖ్తర్ వన్ మెన్ కమిషన్గా ఉన్నటువంటి అతని నివేదిక కూడా సిద్ధమైంది కాబట్టి ఈ రెండు నివేదికలను అంటే ఈరోజు సబ్ కమిటీలో కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని సబ్ కమిటీకి ఇవ్వనున్నటువంటి నేపథ్యంలోనే ఈ రెండింటిపైన రేపు ఉదయం 10 గంటలకు కేబినెట్ పైన చర్చించినటువంటి ఈ రెండు అంశాలను కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టాలని చెప్పేసి ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసింది. దీనిపైన మరి ప్రతిపక్ష సభ్యులు కానీ లేకపోతే పాలక వర్గ సభ్యులు కానీ ఏ విధంగా దీనిపైన స్పందిస్తారో అనేది దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే ఉన్నది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం, కులగణనకు సంబంధించినటువంటి అంశంలో భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రం కూడా ఈ యొక్క కులగణన చేపట్టలేదు కాబట్టి ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి 42% ఇటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇటు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి నిన్న సీతక్క కూడా మాట్లాడినటువంటి సందర్భంలో వైనాట్ ఎందుకు పెట్టకూడదు, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో 42% ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీల జనాభా ఎక్కువ, జనాభా ఉన్నటువంటి ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందని చెప్పేసి కూడా మంత్రులు ఇటు అందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలోనే మరి 42% రిజర్వేషన్లు ఎట్లా సాధ్యమైంది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే 50% రిజర్వేషన్లో 22% ఎస్సీ ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉంది, మిగిలిన 28% మాత్రం ఉంది. కానీ తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచి వెళ్తారా, లేకపోతే దానికి పార్లమెంటుకు అంటే కేంద్రానికి పంపిస్తారా, కేంద్రం దీనికి అంగీకరిస్తుందా, లేకపోతే ఇక్కడనే రిజర్వేషన్లు చేసుకున్నటువంటి వెసులుబాటు ఏమైనా ఉంటుందన్న దానిపైన మరి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క రిజర్వేషన్లు పెంచి మాత్రమే స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కూడా అంటే ఉమ్మడి ఏపీలో 34% తోటి ఇటు రిజర్వేషన్లు స్థానిక సంస్థలు బీసీలకు 34% తోని ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ 2019లో బీఆర్ఎస్ సర్కార్ మాత్రం 23% తోనే ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడున్నటువంటి హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. కాబట్టి మరొకసారి కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు అంటే గతంలో కూడా హైకోర్టు అయితే ఈసారికి మాత్రమే సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి ఇలాంటి అవకాశం లేదని చెప్పినటువంటి దాని మీద ఇప్పుడున్నటువంటి సర్కార్ దీనిపైన కాంగ్రెస్ సర్కార్ మరి 24% ఉన్నటువంటి 28% ఇటు జనరల్ అదేవిధంగా బీసీలను ఏ విధంగా న్యాయం చేస్తారని అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. మరి రిజర్వేషన్లు పెంచి వెళ్తారా లేకపోతే ఏ విధంగా వెళ్తారా దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తానికైతే చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ సర్కార్, ఎందుకంటే భారతదేశ చరిత్రలోని స్వాతంత్రం రాకముందు మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తీశారు. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే దేశంలో లెక్కలు తీసింది. కాబట్టి ఈ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి మరొకసారి కూడా ఈ 94 నుండి ఎస్సీ వర్గీకరణకు ఆందోళన చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగలు కానీ అనేక సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రెండు అంశాలపైన రేవంత్ రెడ్డి సర్కార్ రేపు అసెంబ్లీలో కీలకమైనటువంటి చర్చకు పెట్టి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.